నమస్తే అండి. ఈరోజు మనం సాక్రటీస్ ఆయన జీవిత చరిత్ర తెలుసుకుందాము. ధీరోదాత్తంగా జీవించిన వారు ప్రపంచ చరిత్రలో ఎందరో ఉంటారు. కానీ ధీరోదాత్తంగా మరణించిన వారు చాలా అరుదుగా ఉంటారు. అలాంటి అరుదైన మహా వ్యక్తులలో సాక్రటీస్ ఒకరు. సాక్రటీస్ జీవితం ఎంత ఉత్తేజకరమైందో మరణం కూడా అంతే ఉత్తేజకరమైంది. అంతే ఉజ్వలమైంది. యోగిలా జీవించి త్యాగిలాగా మరణించాడు. అతనిలాగా తన విశ్వాసాల కోసం ప్రాణాలు తృణప్రాయంగా త్యజించగలవారు నూటికొకరో కోటికొకరో ఉంటారు. సాక్రటిస్ క్రీస్తు పూర్వము 470లో ఏథెన్స్లో జన్మించారు. అప్పటికి ఏథెన్స్ గ్రీకు రాజ్యాలన్నింటిలోకి ఉచ్చస్థితిలో ఉంది. అంతకు 20 ఏళ్ల ముందు పర్షియన్ల నుంచి గ్రీకు ప్రాంతాలను విముక్తం చేయడానికి జరిగిన యుద్ధాల్లో అది గ్రీకులకు నాయకత్వం వహించి విజయం సాధించింది. ఆ తర్వాత 10 ఏళ్లకు జరిగిన యుద్ధాల్లో కూడా అది పర్షియన్లను తన నౌకా బలాధిక్యంతో ఓడించి గ్రీకు రాజ్యాలలో తన ఉన్నత స్థానాన్ని నిలబెట్టుకుంది. పెరిక్లీస్ నాయకత్వంలో ఏథెన్స్ గ్రీకులకు రాజకీయ, వాణిజ్య, సాంస్కృతిక కేంద్రంగా బాసిల్లింది. సాక్రటీస్ యవ్వనం పెరికీస్ కాలంలోనే గడిచింది. అప్పటి వరకు ఏథెన్స్ నగరానికి తత్వచింతనకు సగం ఎరుక. అది ప్రధానంగా వాణిజ్య కేంద్రంగా ఉండేది. మొదటిసారిగా అనగ్జాగరస్తోనే ఏథెన్స్ పౌరులకు తత్వశాస్త్ర వాసన తగిలింది. అంటే అప్పటి వరకు ఈ జ్ఞానము ఇలాంటిది ఏమీ తెలియదండి. అనగ్జాగరస్ ఏథెన్స్లోనే పుట్టి పెరిగినవాడు కాదు. పెరిక్లీస్ ఆహ్వానంపై ఐవోనియా నుంచి వచ్చి ఏథెన్స్లో స్థిరపడినవాడు. అయితే ఏథెన్స్లో పుట్టి పెరిగి జీవించి మరణించిన మొదటి తత్వవేత్త సోక్రటీస్. అతనితో గ్రీకు తత్వశాస్త్రానికి ఏథెన్స్ ప్రధాన కేంద్రం అయింది. అతని శిష్యుడు ప్లేటో కూడా ఏథెన్స్లో పుట్టి పెరిగినవాడే. ప్లేటో శిష్యుడు అరిస్టాటిల్ జన్మస్థలం ఏథెన్స్ కాకపోయినా ఏథెన్స్లో స్థిరపడి అక్కడే తన తత్వాధ్యయన కేంద్రాన్ని స్థాపించుకున్నాడు. పాశ్చాత్య తత్వశాస్త్రానికి ఈ ముగ్గురు మూల స్తంభాలు లాంటి వాళ్ళు. మీ ఋషులు ఎవరు అని ఎవరిని అడిగినా ఈ ముగ్గురు పేర్లే చెప్తారు: సోక్రటీసు, ప్లేటో, అరిస్టాటిల్. అది వారి దార్శనికత. సోక్రటీస్ తండ్రి సోఫానస్కరస్ వృత్తిరీత్యా శిల్పి ఆయన. తల్లేమో ఫినారెటి, మంత్రసాని. పెద్దగా కలిగిన వారు కాదు కానీ లేనివారు కూడా కాదు. తండ్రిలా సోక్రటీస్ కూడా శిల్పాలు ఎలా తయారు చేయాలి అది నేర్చుకున్నాడంటండి తండ్రి దగ్గర. కానీ అతనికి ఆ శిల్ప వృత్తి మీద మనసు లేదు, అంటే దాని మీద ఇష్టమేం లేదు. రేఖా గణితము, ఖగోళ శాస్త్రం కూడా అధ్యయనం చేశాడంట ఈయన. కానీ అతనికి మైలీషియస్ ఇటాలియన్ తాత్వికుల విశ్వ జిజ్ఞాస ఏమాత్రము ఆసక్తి కలిగించలేదంట ఆయనకి. సోఫిస్టుల అతనికి కూడా మానవ జీవితమే అధ్యయనం వస్తువైంది. మానవ జీవితాన్ని అధ్యయనం చేయడం మీదే ఈయనకి ఇంట్రెస్ట్గా అనిపించేదంట ఈయనకి. ముఖ్యంగా సోక్రటీస్ తన జీవిత లక్ష్యాన్ని, జీవిత విధానాన్ని మార్చివేసిన సంఘటన ఒకటి ఉంది. ప్రతి ఒక్కరికి కనండి ఆధ్యాత్మికతలోకి రావాలంటే ఏదో ఒక సంఘటన ఉంటుంది కదా. అలా సోక్రటీస్ జీవితంలో ఏంటంటే, ఒకసారి ఒక ఫ్రెండ్తో కలిసి డెల్ఫీ దగ్గర అపోలో అని ఒక గుడికి వెళ్ళాడంటండి. అక్కడ అపోలో తనను ఉపాసించే గణాచారి ద్వారా ప్రశ్నలకు సమాధానాలు చెప్తాడని, తన సందేశాలు వినిపిస్తాడని ప్రతీతి. మనం ఏమైనా అడిగామనుకోండి, అక్కడ సమాధానాలు చెప్తూ ఉండేవాడంట ఆయన. అందరికీ ప్రసిద్ధికి ఎక్కాడంట అలాంటి వాటిలో. ఆ గణాచారి ఎవరు మీరు అని ప్రశ్నించిందంట. నేను సోక్రటీస్ను, నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలియదు అని చెప్పాడంట సోక్రటీస్. ప్రపంచంలోకెల్లా మహాజ్ఞాని ఎవరు అని అతని మిత్రుడు ప్రశ్నించాడంట. నిన్ను నువ్వు తెలుసుకో, మానవులలో సోక్రటీస్ కంటే మహాజ్ఞాని లేడు అని ఆ గణాచారి దూత సందేశం వినిపించిందంట. ఆ సమాధానం చెప్పినప్పుడు, దాన్ని విన్నప్పుడు సోక్రటీస్ ఆశ్చర్యపోయాడంటండి. ఎందుకంటే తనకి ఏమీ తెలియదు అనే విషయం తనకు తెలిసింది. నాకేమీ తెలియదు అని చెప్పాడు కదా. అందుకని ఎవరికి ఏమీ తెలియదు. మనం అనుకుంటాం నాకు ఎంతో తెలుసు, నేను అన్ని చదివాను, ఇన్ని చదివాను, నాకు అసలు ఆ జ్ఞానం అంతా తెలుసు అనుకుంటాం. కానీ ఈ సృష్టిలో ఎంత నాలెడ్జ్ ఉందంటేనంటండి, మనం ఎంత తెలుసుకున్నా కూడా 0.001% కూడా ఉండదంట. అంత తక్కువ జ్ఞానమే మనకు తెలుసు. అందుకని నేను అలా చెప్పాను కదా నాకేమీ తెలియదని, అందుకే నన్ను మహాజ్ఞానిగా ఆ గణాచారి వర్ణించిందా, లేకపోతే నిజంగా నేను అందరిలోకి తెలివైన వాడినా అని డౌట్ వచ్చిందంట ఈయనకి. ఇంకా ఆ రోజు నుంచి తనకంటే జ్ఞానిని వెతికి పట్టుకోవాలి. అంటే ఆ గణాచారి ఏం చెప్పింది, సోక్రటీసే మహాజ్ఞానం చెప్పింది కదా, నాకంటే పెద్ద జ్ఞానిని వెతికి పట్టుకోవాలని ఆ డెల్ఫీ గణాచారి చెప్పిన మాట నిజం కాదు అని రుజువు చేయాలని పట్టుదలతో అన్వేషణ ప్రారంభించాడంటండి. ఆ నిరంతర అన్వేషణే అతని విషాద మరణానికి కూడా దారితీసింది. సోక్రటీస్ గురించి ఈరోజు చెప్పుకుంటున్నాం కానీ ఆయన ఎవరికి ఏమి ఉపదేశాలు చేయలేదంటండి, ఏమి జ్ఞానాన్ని అందించలేదంట. ప్రతి ఒక్కరిని ప్రశ్నలు అడిగేవాడంటండి. ప్రశ్నలు అడుగుతూనే ఉండేవాడంటే ఈయన సమాధానాలు చెప్పేవాడు కాదంట. మనం ప్రశ్న అడిగామనుకోండి, ఆయన ఒక ప్రశ్న అడిగారు అనుకోండి, మనం సమాధానం చెప్తామా, దానికి సంబంధించి మళ్ళీ ఇంకో ప్రశ్న అడిగేవాడు. ఆయన చేసింది అదేనంట. తెల్ల వారుతుండగా వీధుల్లోకి బయలుదేరేవాడంటండి. ఆ త్రోవలో ఎవరు కనిపిస్తే వాళ్ళతో వాదం పెట్టుకునేవాడంట. అతని వాద పద్ధతిని డైలెక్టిక్, అంటే గతి తార్కిక పద్ధతి అంటారంట. దీనిని ఈలియా నగరానికి చెందిన జీనో ప్రారంభించాడంట. ఈ వాద పద్ధతిని ఏంటంటే ఒక గొప్ప కళగా పెంపొందించాడంట సోక్రటీస్. ప్రశ్న వేయడం, సమాధానం రాబట్టి దాన్ని పూర్వపక్షం చేసి మరొక ప్రశ్న వేయడం, ఈ విధంగా ప్రక్రియ నడుస్తుంది. అంటే ఒక ప్రశ్న నుంచి ప్రశ్న, ప్రశ్న నుంచి ప్రశ్న అనమాట.
ఎంతటి మేధావులనైనా సరే అతను వాదనలో చిత్తు చేసేసేవాడంటండి. వాదనలో అతన్ని ఓడించిన వాళ్ళు ఎవ్వరూ లేరంట. తనకంటే మహాజ్ఞానిని కనుక్కోవాలని అనుకున్న అతని జీవిత ఆశయం నెరవేరలేదు. టోటి అనే గ్రీకు మాట సోక్రటీస్ ఊత పదం. దాని అర్థం ఏమిటిది అని అంటండి. నీతి అంటే నీకు తెలుసు అంటున్నావు కదా, నీతి అంటే నీ నిర్వచనం అని అడిగేవారంట. స్నేహం అంటే ఏంటి? ప్రేమ, న్యాయము, ధర్మము, జ్ఞానము, సౌందర్యము, సత్యము, దేశభక్తి, మతము, దేవతలు ఒకటేంటి? దేని ప్రసక్తి వస్తే దాన్ని ముందు స్పష్టంగా నిర్వచించమనేవాడంట. మనం ఏమైనా చెప్పామనుకోండి, ఒక మాట మాట్లాడేమనుకోండి, దాని గురించి దాన్ని ఏంటి స్పష్టంగా దీని గురించి పూర్తిగా చెప్పు అని చెప్పేవాడంట. ఏ విషయాన్నైనా సరే సరిగ్గా నిర్వచించడమే జ్ఞానము అని చెప్పేవారంట. జ్ఞానమే నీతి అనేవారంట. అంటే ఏది నీతి అనేది తెలుసుకుంటే మానవుడు అవినీతిని పరిహరించి నీతిమంతుడై జీవించగలుగుతాడు అని అతని భావము. అంటే ఎప్పుడైతే పూర్తిగా తెలుసుకోగలుగుతామో అండి ఆ జ్ఞానాన్ని, అప్పుడు మనం ధర్మంతో నడవగలుగుతాము అని. ప్రేమ, స్నేహము, ధైర్యము మొదలైన సద్గుణాల మౌలిక స్వభావాన్ని గుర్తించగలిగితే మానవుడు వాటిని తప్పకుండా అలవరుచుకుంటాడు అని, ఉత్తమ జీవితాన్ని గడపగలడని అతడి నమ్మకము. అంటే ఎప్పుడైతే దాని గురించి తెలుసుకుంటామో అప్పుడు దాన్ని ఆచరించగలుగుతాము. విన్న తర్వాతే కదా మనం చేసే పనులు కూడా కొన్ని, ఈ జ్ఞానం వినక ముందు ఒక రకంగా ఉన్నామండి, ఈ జ్ఞానం విన్న తర్వాత వేరేగా మారిపోయింది మన లైఫ్ స్టైల్. ఎందుకు మారింది? ఓహో ఇది చేస్తే మనం ప్రతిసారి చెక్ చేసుకుంటున్నామండి. ఇంతకు ముందు ఏమైనా మాటలు మామూలుగా వాడేసేవాళ్ళం, కానీ ఇప్పుడు మాట్లాడేటప్పుడు అమ్మో ఇలా మాట్లాడకూడదు, ఇలా మాట్లాడితే తప్పు, ఇది ఇది చేయకూడదు, ఇలా చేస్తే ఇది కూడా కర్మ, ఇలా మనకు అర్థమవుతుంది కదండి. అలా ఈయన కూడా ఏంటంటే ఇలాంటివి ఎప్పుడైతే తెలుసుకుంటారో వాళ్ళు వాటిని ఆచరిస్తారు. ఈ ప్రేమ, ధర్మంతో ఇలా ధైర్యము, స్నేహము ఇవన్నిటిని కూడా అలవర్చుకుంటారు వాళ్ళ జీవితంలో అని ఆయన నమ్మకం అంటండి. అందుకే ఆయన సరైన జ్ఞానానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చేవాడంట. జ్ఞానం అనేది నేర్చుకుంటే వచ్చేదే, కాబట్టి జ్ఞానమే నీతి, అందుకని నీతిని నేర్పొచ్చు అనేది అతని ఉద్దేశం అంటండి. సోక్రటీస్ తనను తాను జోరీగగా వర్ణించుకునేవారంట. జోరీగా అంటే తోటి మానవుల్ని కుట్టి కుట్టి వాళ్ళని ఆలోచించేటట్లుగా, సత్యాన్ని అన్వేషించేటట్లుగా చేయాల్సింది అని దేవుడు తనని ఆదేశించాడు అని చెప్పుకున్నాడంటండి. అంటే ప్రతి ఒక్కరు జోరీ చూడండి, వదలకుండా జోరీ చెవిలో సౌండ్ చేస్తూనే ఉంటది కదా, జోరీగా ఆపకుండా సౌండ్ చేస్తూనే ఉంటది కదా. అలాగే ఈయన కూడా ఏంటంటే అందరిని పట్టి పట్టి అడిగి అడిగి ఒక్కొక్కరితోనంటండి. ఈయన కనీసం సరిగ్గా స్నానం కూడా చేసేవారు కాదంటండి. చూడడానికి ఇంకా అసలు తెల్లవారు లేవడం పాపం రోడ్డు మీదకి వెళ్ళిపోయేవారంట. అంటే ఎక్కడ ప్రతి వీధి ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళిపోవడం అంట, అక్కడ ఆగిపోవడం అంట, ఎవరు కనపడితే వాళ్ళతో గంట 2 గంటలు కబుర్లు చెప్పడం అంటండి, మాట్లాడుతూనే ఉండేవారు. అందుకని అతడు తనను తాను మంత్రసానిగా కూడా వర్ణించుకున్నాడు. మా అమ్మ మంత్రసాని, నేను అదే వృత్తిని స్వీకరించాను. నా తోటి మానవుల మనస్సుల్లో ఉదాత్తమైన భావాలను ప్రసవించేటట్లు చేయడమే నా వృత్తి అని చెప్పేవారంటండి. మన లోపల ఉన్నాయి ఆ భావాలు చూడండి, ఇది కూడా ఇందులో భావం చూడండి. నా తోటి మానవుల మనస్సుల్లో ఉదాత్తమైన భావాలను ప్రసవించేటట్లు, అంటే ఆ భావాలు ఎక్కడ ఉన్నాయి? మన లోపల ఉన్నాయి, అందరికీ ఉన్నాయి. ఈ దైవిక గుణాలు అందరికీ ఉన్నాయి, అలాంటి భావాలతోనే ఉన్నాం మనం. కానీ ఆ పైన ఏంటంటే ఈ మరణాలు కప్పేస్తున్నాం మనం. ఆయన ఏం చేసేవాడు? ఈ ప్రశ్నలు అడిగి అడిగి ఆ లోపల ఏవైతే ఉన్నాయో వాటిని బయటకు వచ్చేలాగే చేసేవారు అనమాట. అది నా వృత్తి అని చెప్పేవారు. సోక్రటీస్ కురూపి అని ప్రతీతి, పొట్టిగా లావుగా ఉండేవాడంట ఆయన. బట్టతల, బాణపొట్ట, వెడల్పాటి ముక్కు, వెడద నోరు, మిడిగుడ్లు, గుండ్రని ముఖం, ఇది అతని రూపము. అయితేనే అతన్ని మానవోత్తముడిగా సమకాలికుల తర్వాతి వారు కీర్తించారు. అంటే ఈ రూపాన్ని కూడా ఎందుకు ప్రస్తావించారు ఇక్కడంటేనండి, రూపంతో సంబంధం లేదు. నిన్న కూడా మనం అష్టావక్రుడి గురించి తెలుసుకున్నాం. అందులో అప్పుడు కూడా అనుకున్నాం మనం ఏంటంటే, ఎవరైతే నిజమైన జ్ఞానవంతుడో వాడు భౌతిక రూపాన్ని ఎవరు చూడరండి. భౌతిక రూపం చూసి వీళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళు ఎలా ఉన్నారు అని ఎవరిని విమర్శించరు. ఈయన రూపం గురించి ఎందుకు ఇక్కడ చెప్పారు అంటే, రూపంతో సంబంధం లేదు. ఒక జ్ఞాని ఎలా ఉన్నా సరే అతనికి ఇంత పేరు ప్రఖ్యాతులు ఈరోజు సోక్రటీస్ అని మనం చెప్పుకుంటున్నాం. ఎక్కడో గ్రీకు వ్యక్తి అయిన అలాంటి మహాత్ముడు అలాంటి లక్షణాలతో ఉన్నాడు కాబట్టి ఆయన భౌతిక రూపం గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు ఈ రోజు. ఏదైతే ఆయన అందరిలో ఇది మేల్కొల్పాలనుకున్నారో, వాళ్ళ లోపల ఉన్న లక్షణాలు తీసుకురావాలనుకున్నారో దాని గురించే మాట్లాడుకుంటున్నాం ఈ రోజు. అందుకనే అతన్ని మానవోత్తముడిగా సమకాలికుల తర్వాత వారు, ఆయన తర్వాత వచ్చిన వాళ్ళందరూ కీర్తించారు. ఏథెన్స్ నగరంలో అతనికి అనేక మంది శిష్యులయ్యారు. వారిలో ఆనాటి కులీన కుటుంబాలకు చెందిన ధనిక యువకులు ఎంతో మంది ఉండేవారంటండి ఆయన శిష్యుల కింద. వాళ్ళందరూ కూడా ఎన్ని ప్రాణం కన్నా ఎక్కువగా ప్రేమించేవారంట, దేశికోత్తముడిగా గౌరవించేవారంట. అతడు ఆ వీధుల్లో బయలుదేరితే ఆయన వెంట వీళ్ళందరూ నడుస్తూ ఉండేవారంటండి. అప్పుడు మేధావులుగా, రాజకీయ ప్రముఖులుగా, కళాకారులుగా, కవులుగా పేరొందిన వారిని అతడు వాదనలో అవలగిలుగా తలక్రిందులు చేస్తూ ఉంటే ఆ శిష్యులందరూ సంతోషంతో చప్పట్లు చరిచేవారంటండి. ఈయన వెనకాల వెళ్ళిపోతూ అంటే ఆయన వాదనలు అవన్నీ అంత నచ్చేవంటండి వీళ్ళందరికీ మొత్తం. అంటే ఆయన నోట్లోంచి వచ్చే ఆ జ్ఞాన ప్రవాహాన్ని వారు తనివి తీరా ఆస్వాదించేవారు.
అతని వాగ్జరిలో వారు సుస్నాతులే పునీతులయ్యాము అని భావించేవారు. అంటే అది వినేసరికి, ఆ జ్ఞానాన్ని వినేసరికి అంటే అబ్బా పునీతం అయిపోయింది, ఈ రోజు మా జీవితం ధన్యం అయిపోయింది అనుకుంటాం కదా, అలా భావించేవారంట. ఆయన నోరు విప్పి మాట్లాడడం మొదలు పెడితే అతని రూపం ఎవరికి గుర్తుండేది కాదంటండి. అతనికి రేపటి గురించి చింత లేదు. కోరి కోరి పేదరికాన్ని వరించాడు. ప్రభుత్వోద్యోగాలు దొరకక కాదు, ఉద్యోగం చేస్తే తన నీతి నిజాయితీలకు తిలోదకాలు ఇవ్వాల్సి వస్తుందని అతని భయం. ఇతరులు తినడానికి బతుకుతారు, కానీ నేను బతకడానికి తింటాను అని చెప్పేవారంట ఈయన. ఆలస్యంగా పెళ్లి చేసుకున్నాడు ఈయన. భార్య పేరు ఏంటంటే జాంతిప్సే. ఆవిడే గయ్యాళి గంపగా ప్రసిద్ధి పొందిందంటండి. భర్తను అస్తమానం సాధించేదంట. కానీ ఎందుకు ఆమెను తప్పు పట్టడానికి కూడా లేదు. ఎందుకంటే బహుశా ఎవరికైనా చిరాకు వస్తుంది కదండి. భర్త ఏంటి పొద్దున్న లేవగానే ఉద్యోగము సద్యోగం ఏమీ లేదు, లేవడం లేవడం బలాదూరుగా తిరగడం, ఒక స్నానం లేదు, ఏమీ లేదు. నా పరిస్థితి ఏంటి అనుకుంటది కదా. ముగ్గురు పిల్లలు ఆలనా పాలనా చూడకుండా తాను నిర్విచారంగా కూర్చోవడం చూస్తే ఆమెకి అరికాలి మంటకి నెత్తికెక్కేదంటండి. దాంతో అతడు కనిపిస్తేనే తిట్టిపోసేదంట. అంటే అలా బలాదూరుగా తిరగడము, ఏమీ పట్టించుకోకుండా అలా కూర్చుని చూస్తా ఉంటే ఎవరికైనా ఒళ్ళు మడుతుంది కదండి. అందుకని ఇంక కనిపిస్తే చాలా తిట్టుతూ ఉండేదంటండి. అందుకే అతడు సాధారణంగా ఇంటి పట్టున ఉండేవాడు కాదంట. ఏ 4 వీధుల కూడల్లోనో లేకపోతే ఏ దేవాలయం మెట్ల మీదో ఎవరింట్లోనో ఎవరితోనో జీవిత సత్యాలను నిర్వచిస్తూ వాదిస్తూ భేదిస్తూ రోజంతా గడిపేసేవాడంట. ఎవరైనా ఆహ్వానిస్తే వాళ్లతో వెళ్ళి కడుపు నిండా భోజనం చేసేవాడంటండి. లేకపోతే అంతే నిర్విచారంగా పస్తు పడుకునేవాడంట. ఆహారానికి రుచి కలిగించేది ఆకలి. అంటే ఆకలితో ఉన్నామనుకోండి రుచి తెలియదు. అప్పుడు ఏది ఉన్నా సరే పరవాన్నంలాగే భుజించేస్తాము. అదే ఫుల్గా ఉందనుకోండి పొట్ట, పంచపక్షి పరవాన్నాలు పెట్టినా సరే మనం ఇంట్రెస్ట్గా ఏం తినము. అతని శిష్యులు అభిమానులు అతను తమ ఇంటికి వచ్చి తమతో ఆ భోజనం చేయడమే మహాభాగ్యం అని భావిస్తూ ఉండేవారంటండి. అతనికి ఏమో మద్యపానం అలవాటు కూడా లేదంట. కానీ ఎప్పుడైనా సరే మిత్రులు మొహాట పెడితే కనుక తాగేవాడంట. వాగడంలో తాగడంలో కూడా అతనితో పోటీలు ఎవరు నగ్గేవారు కాదంటండి. ఎంత తాగినా సరే చెక్కు చెదరకుండా ఉండేవాడంటండి. విందు తర్వాత పానగోష్ఠి, దాంతో పాటు తత్వగోష్ఠి, అలా రాత్రి బాగా పొద్దుపోయేంత వరకు కాలక్షేపం చేసేవారంట. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు మత్తెక్కి పడిపోయిన తర్వాత వాళ్ళని సరిగ్గా పడుకోబెట్టి అందరికి దుప్పట్లు కప్పి తన దారిని తాను వెళ్ళేవాడంట. మళ్ళీ తెల్లవారుతూనే తనతో వాదించే వాళ్ళు ఎవరున్నారా అని వెతుకుతూ ఊళ్ళోకి బయలుదేరేవాడంటండి. అతని జీవితము నిరంతరము సత్యాన్వేషణ ఉత్సవ యాత్రగా గడిచిపోయేదంటండి. అతనికి ఒకే ఒక పాత కోటు ఉండేదంట. వేసవకాలం కానీ చలికాలం కానీ అదే తొడుక్కునేవాడంట. లోపల చొక్కా ఉండేది కాదంట. కాలికి చెప్పులు ఉండేవి కాదంట. ఎంత చలికాలం అయినా సరే అలాగే తిరిగేవాడు. స్థితప్రజ్ఞతకు మూర్తివ నిర్వచనంలా ఉండేవాడు ఆయన. ఎప్పుడు స్థితప్రజ్ఞత ఎలా ఉన్నా సరే ఒకేలా ఉండేవాడు. అతడు ఒకప్పుడు సైనికుడిగా యుద్ధాల్లో పాల్గొన్నాడు. ఒకసారి చలికాలంలో జోరుగా మంచు కురుస్తుందంట. తోటి సైనికులంతా ఒంటి నిండా దుస్తులు వేసుకుని దుప్పట్లు కప్పుకుని కాళ్ళకు కూడా సాక్స్లు అవి వేసుకుని మంచు మీద నడవలేక నానా అవస్థలు పడుతూ నడుస్తున్నారంటండి. కానీ సోక్రటీస్ మాత్రం ఒంటి మీద చింకి కోటు తప్ప ఏమీ లేదు. అయినా సరే చెప్పులు లేవు, కాళ్ళకి ఏమీ లేవు. మంచు మీద ఏమీ తెలియనట్లు, అంటే ఆ మంచు ఆ చల్లదనం కూడా ఆయన ఏమి ఫీల్ అవ్వనట్టు చిద్విలాసంగా మైళ్ళకి మైళ్ళు నడిచేవాడంటండి. చూడండి ఎంత గ్రేటు. అతనికి అంతర్వాణి ప్రబోధం వినిపించేదంటండి. లోపల నుంచి ఇంట్యూషన్ వినిపించేదంట ఆయనకి. అతనికి ఏం చేయాలో చెప్పేది కాదు, కానీ ఏం చేయకూడదో చెప్పేదంటండి. నువ్వు ఇలా ఉండు ఇలా ఉండు అని చెప్పేది కాదంట, కానీ నువ్వు ఇలా చేయొద్దు అనేది మాత్రం చెప్పేదంట. ఏదైనా ఒక పని చేయబోతున్నాడు అనుకోండి, అది మంచిదైతే అంతర్వాణి మౌనం వహించేదంట. నేను మాట్లాడేది కాదంట అది మంచి పని అయితే. కానీ చెడు పని అయిందనుకోండి, సరికాని పని ఏమన్నా చేస్తున్నారనుకోండి, వద్దు సుమా అని హెచ్చరించేదంట లోపల నుంచి. అంతే. ఇంకెవ్వరు ఎంత బలవంతం చేసినా కూడా అంటండి లోపల ఇంట్యూషన్ ఏం చెప్తే అది ఆ పనే చేసేవాడు అంటండి. అంటే నువ్వు చేయొద్దు ఈ పని అంటే కనుక ఖచ్చితంగా చేసేవాడు కాదంటండి ఎంతమంది బలవంత పెట్టినా కూడా. ఉండి సోక్రటీస్ ధ్యాన సమాధిని పోలిన మైమరుపులోకి వెళ్ళేవాడు. సడన్ గా ధ్యాన స్థితిలోకి వెళ్ళిపోయేవాడు అంటండి ఆయన. ఒక రోజు అతడు ఊరి వెలుపల ఉన్న ఒక చోట తూర్పు తెల్లవారుతున్న వేళ తక్కువ ఉన్న చోటే నిలబడిపోయాడంటండి ఒకరోజు సడన్ గా. ఏదో జటిల తాత్విక సమస్య మెదడును బాధ పెడుతుందో ఏమో దాని గురించి ఆలోచిస్తూ అలాగే ఉండిపోయాడంటండి ఒకరోజు. గంటల తరబడి అలాగ స్థానువులాగా రాతి బొమ్మలాగా అలాగే నిలబడిపోయాడంటండి. ఆ దృశ్యం చూశారంట జనము. నెమ్మదిగా అతను చుట్టూ పోగైపోయారంట. అతనికి ఇదేమీ తెలియదు, చుట్టూ జనం పోగైపోయిన విషయం కూడా ఏం తెలియదంట. ఇంకా ఆలోచిస్తున్నాడంట. అలాగా చీకటి పడిందంట. ఆ వింతని చివరి వరకు చూడడానికి జనం ఇళ్ళకి వెళ్ళి చేపలు తెచ్చుకుని రాత్రంతా ఆరుబయట పడుకుని కూర్చుని జాగారం చేశారంటండి వాళ్ళు. ఏంటి ఏం జరుగుతుంది, ఇలా నుంచుని పోయాడు కదా స్థానువులాగా. అతనికి అసలు నుంచున్న విషయం కూడా ఆయన తెలియట్లేదు. తెల్లవారిన తర్వాత అతడు తన సమాధి స్థితి నుంచి మేల్కొని ఎవరిని పలకరించకుండా తన దారిలో తాను వెళ్ళిపోయాడంటండి. మహాత్ములు ఇలాగే ఉంటారండి, అందుకే మహాత్ములు అయ్యారు వీళ్ళు. ఇటువంటివి అతని గురించి ఎన్నో కథలు ఉన్నాయంటండి. ఈయన గురించి ఏథెన్స్ లో అగాథన్ అనే ఒక విషాదాంత కవి ఉన్నాడంటండి. ఆయన రాసిన ఏ నాటకానికి
ఆయన రాసిన నాటకానికి పోటీలో ప్రథమ బహుమతి వచ్చిందంట. ఆ రోజు అతడు ఫ్రెండ్స్ అందరికి పార్టీ ఇచ్చాడంటండి. సాక్రటీస్ని కూడా పిలుచుకురమ్మని అరిస్టోడెమస్ అనే మిత్రుడిని పంపించాడంట ఆయన. అతడు సాక్రటీస్ని వెంట పెట్టుకుని వస్తున్నాడంట. మధ్యలో ఒక చోట సాక్రటీస్ ఏదో ఆలోచనలో పడ్డాడంటండి. ఆలోచనలో పడి ఒకళ్ళ ఇంటి గుమ్మం ముందు ఆగిపోయారంట. అరిస్టోడెమస్ అది గమనించకుండా అగాథన్ ఇంటికి వెళ్ళాడంట. సాక్రటీస్ ఏడి అని అగాథన్ ప్రశ్నించాడంటండి. వెనక్కి తిరిగి చూస్తే సాక్రటీస్ లేడు. అక్కడ పార్టీ సగం అయిపోయిన తర్వాత అప్పుడు వచ్చాడంటండి సాక్రటీస్. ఆ రోజు విందులో ఏథెన్స్ లోని కవులు, కళాకారులు, తాత్వికులు ఎంతో మంది పాల్గొన్నారంటండి. ప్రేమ అనే విషయం మీద చర్చ జరిగిందంట అక్కడ. మధ్యే మధ్యే పానీయం సమర్పయామి అన్నట్టు అగాథన్ అందరికీ మద్యం అందిస్తూ ఉన్నాడంట. ఆ గోష్ఠి అలా కొనసాగుతూ ఉందంట. ప్రేమను ఎవరికి తోచినట్లు వాళ్ళు నిర్వచిస్తున్నారంటండి. సాక్రటీస్ అన్ని నిర్వచనాలని పూర్వపక్షం చేశాడు. అంటే ప్రేమ అంటే దివ్య సౌందర్య అనుభూతి కోసము మానవాత్మ అర్రులు చాచడము. ప్రేమికుడు సౌందర్యాన్ని దర్శించడమే కాక దాన్ని సృజించాలని, శాశ్వతీకరించాలని, భౌతిక దేహంలో అమరత్వ బీజాన్ని ప్రతిష్ఠించాలని తహతహలాడతాడు. అందువల్లే స్త్రీ పురుషులు పరస్పరం ప్రేమించుకుంటారు. అందుకే తల్లిదండ్రులు తమ సంతానాన్ని ప్రేమిస్తారు. వారికి అనేది కేవలం సంతానమే కాదు, నిరంతరము సౌందర్య అన్వేషణలో తమ భాగస్వాములను, తమ వారసులను, అన్వేషకులను కంటారు అని చెప్పారంట ఈయన. ఇంకా ప్రేమ ద్వారా మనం శాశ్వతీకరించగోరుతున్న ఈ సౌందర్యం ఏమిటి? అతని వివేకము, సచ్చీలము, ఆత్మగౌరవము, ధైర్యము, న్యాయము, విశ్వాసము. ఒక్క మాటలో చెప్పాలంటే సౌందర్యం అంటే సత్యము. దేవుని వద్దకి మనల్ని సరాసరి చేర్చేదే సత్యము అని సాక్రటీస్ ఆ విందులో ప్రేమ గురించి, సత్యము, శివం, సుందరం గురించి తన అభిప్రాయాలను చెప్పారంటండి. అతని శ్రోతలలో ఒకడు ప్రసిద్ధి సుఖాంత నాటక రచయిత అరిస్టోఫనిస్. ఇతను అంతకుముందు సాక్రటీస్ ను చాలా వ్యంగ్యంగా విమర్శిస్తూ ది క్లౌడ్స్ అని ఒక నాటకం రాశాడంటండి. అయినా అతనికి కూడా సాక్రటీస్ పట్ల అభిమానం ఉందంట. అంటే ప్రతి ఒక్కళ్ళు ఈయనంటే ఇష్టం లేకపోయినా విమర్శిస్తూ కూడా అతనంటే అభిమానం ఉండేదంట అతనికి కూడా. మరొక శ్రోత, యువకుడు, ధనికుడు, స్ఫురద్రూపి అయిన ప్లేటో, తత్వశాస్త్ర ప్రపంచంతో అజరామర కీర్తి పొందిన ప్లేటో సాక్రటీస్ కు భాష్యకారుడు, ప్రియ శిష్యుడు. సాక్రటీస్ తన తాత్విక భావాలను స్వయంగా గ్రంథస్థం చేయలేదు. ముందే చెప్పుకున్నాం కదండి, ఆయన ఏమీ రాయలేదు. ఆయన ఆ పని ఎవరు చేశారంటే ఆ ప్లేటో శిష్యుడు అనమాట. ఈయన మనం కూడా విన్నాం కదండి, మన చిన్నప్పుడు మనం హిస్టరీలో చదువుకునే వాళ్ళం ప్లేటో, అరిస్టాటిల్ వీళ్ళందరి గురించి కూడా. ఆయన ఈ ప్లేటో అనే ఆయన రాశాడు అనమాట ఈయన గురించి, సాక్రటీస్ గురించి ఈ విషయాలన్నీ. తన గురువు భావాలను, జీవిత విశేషాలను అతడు గ్రంథస్థం చేశాడు ప్లేటో. ఈ ప్లేటో మహారచయిత. డైలాగ్స్ అనే ప్రక్రియను అతను ఎంచుకున్నాడు. ఆ ప్రక్రియను సాక్రటీస్ భావాలను భావితరాలకు అందజేయడానికి ఉపయోగించుకున్నాడు. ప్లేటో వచన శైలి అద్భుతమైనదని, అది కావ్య పరిమళాలను వెదజల్లుతూ ఉంటుందని, అంతటి ఉదాత్త గంభీర రచనలు ప్రపంచ సాహిత్యంలో అరుదని పాశ్చాత్య విద్వాంసులు పేర్కొంటారు. సాక్రటీస్ జీవిత విశేషాలను తెలియచేసే డైలాగుల్లో ముఖ్యమైనవి 4 ఉన్నాయంటండి. అవి ఏంటంటే, ఒకటి సింపోజియం. ఇందులో ఏంటంటే వస్తువు పైన పేర్కొన్న విందు ప్రేమతత్వ విచారము. రెండవది అపాలజీ. దీనిలో సాక్రటీస్ తన మీద ఆరోపణలకు సమాధానం చెప్తాడు. మూడవది క్రిటో. దీనిలో మరణశిక్ష పడిన సాక్రటీస్ కు క్రిటో అనే శిష్యుడు దేశాంతరానికి పారిపోమ్మని సలహా ఇవ్వడము, సాక్రటీస్ నిరాకరించడము వర్ణించారు. నాలుగోది ఫీడో. దీంట్లో సాక్రటీస్ మరణ సన్నివేశం. ఇది గొప్ప విషాదాంత కావ్యస్థాయిలో నడుస్తుంది. సాక్రటీస్ ధీరోదాత్త వ్యక్తిత్వం దీంట్లో అద్భుతంగా చెప్పారు. అన్నింటిలోకి రిపబ్లిక్ అనే డైలాగు జగత్ ప్రసిద్ధమైంది. దానిలో సాక్రటీస్ ముఖ్యతః ప్లేటో తన దృష్టిలో ఆదర్శ రాజ్య వ్యవస్థ ఏ విధంగా ఉండాలో వర్ణించాడు. సాక్రటీస్ వాదప్రియుడని, వాద ప్రవీణుడని, వాదనలో అతడిని ఓడించగలవారు లేరని ఇంతకు ముందే చెప్పుకున్నాం కదా. అతనితో వాదనలో ఓడిపోయిన వాళ్ళందరూ అతని పట్ల ద్వేషం పెంచుకుంటారు. అందులో ఆశ్చర్యం లేదు కదండి. ఒకసారి వాదం ఎవరితో అయినా ఆర్గ్యుమెంట్ అయిందనుకోండి, ఓడిపోయామనుకోండి, అప్పటి నుంచి కోపం ఉంటుంది కదా. నలుగురిలో పరాభవం పొంది ఊరుకోగల వారు ఎంతమంది ఉంటారు? అతడు వారిని వాదనలోకి దింపి తమ అజ్ఞానాన్ని, తమ నైతిక మేధా దౌర్బల్యాలను తమకు ఇతరులకు కూడా బట్టబయలు చేయడం వారికి సహించరానిదైంది. అంటే అంతమందిలో చాలా మందిలో నిలబెట్టి ఓడిపోయాడు అనుకోండి, అప్పుడు వాళ్ళ అజ్ఞానం బయటపడినట్లే కదా. అలాంటి వాళ్ళందరూ ద్వేషం పెంచుకున్నారు అన్నమాట ఈయన. పైగా అతను ఇతరులను ఈ విషయంపై నీ ఉద్దేశం చెప్పు, ఈ మాటకు నీ నిర్వచనం ఏంటో చెప్పు అని వారి చేతే చెప్పించి దాన్ని పూర్వపక్షం చేయడం తప్పితే తన నిర్వచనాలను చెప్పేవాడు కాదు. నాకు తెలిసింది ఒక్కటే, నాకేమీ తెలియదు అనేవాడు అంటే చెప్పేసిన తర్వాత. కానీ ఇది గడుసుగా అన్నమాట. నిజానికి అతడు మహాజ్ఞాని. ఇతరుల నుంచి వారి అభిప్రాయాలను రాబట్టి వారి చేత సత్యాన్వేషణ చేయించడానికి అతడు ఈ వాద ప్రక్రియను ఆలంబన చేసుకున్నాడు. సోక్రటీస్ పట్ల ఏథెన్స్ లో రాజకీయ నాయకులకు, పౌరులకు కూడా క్రోధ ద్వేషాలు కలగడానికి మరికొన్ని ముఖ్య కారణాలు ఉన్నాయి. అతడు ఏథెన్స్ పౌరులకు ఆరాధ్యులైన ఒలింపియన్ దేవతలను విమర్శించేవాడు. దీంతో అతనికి నాస్తికుడు అని పేరు వచ్చింది. కానీ నిజానికి అతడు నాస్తికుడు కాదు. ఒకే దేవుడు ఉన్నాడని, ఆత్మ
అనస్వరమని అతను విశ్వసించాడు. అయినా అది ఆనాటి మత విశ్వాసాలకు విరుద్ధం కనుక ఏథెన్స్ ప్రజలు అతన్ని సహించలేకపోయారు. అతను ఊరికే ఊసుపోకుగా ప్రశ్నలు వేయడం కాదు, నాటి రాజకీయ, సాంఘిక, మత విశ్వాసాల పునాదులను కదిలించి వేసే ప్రశ్నలు వేసేవాడు. ఆనాటి విశ్వాసాలు ఎంత పనికిమాలినవో నిరూపించేవాడు. ముఖ్యంగా అతడు అప్పటి ప్రజాస్వామ్య వ్యవస్థకు వ్యతిరేకి. ప్రజాస్వామ్యం అంటే గుంపు బలంపై ఆధారపడిన వ్యవస్థ కనుక ఆ వ్యవస్థలో క్షుణ్ణంగా ఆలోచించి సరైన నిర్ణయాలు చేయడం జరగదని, ఆవేశంతో కూడిన అనేక నిర్ణయాలకు మాత్రమే ఆస్కారం ఉంటుందని అతని నమ్మకము. ఆనాటి రాజకీయ పరిస్థితి కూడా అతని పట్ల ప్రజల క్రోధానికి కారణమైంది. గ్రీకు రాజ్యాలలో ఏథెన్స్ కు ప్రజల ప్రతిద్వంది స్పార్టా. ఏథెన్స్ నౌకాబలంలో మిన్న కాగా స్పార్టా కాల్పలంలో మిన్న ఉభయ రాజ్యాల స్పర్ధలు రగులుకొని యుద్ధంగా పరిణమించాయి. దాన్ని పెలోపాన్నీసియన్ యుద్ధం అని అంటారు. ఈ యుద్ధంలో చివరికి ఏథెన్స్ ఓడిపోయింది. ఏథెన్స్లోని ప్రజాస్వామ్య ప్రభుత్వాన్ని పడగొట్టి 30 మంది నిరంకుశులు అధికారానికి వచ్చారు. కానీ వారి ప్రభుత్వం కూడా ఎక్కువ కాలం కొనసాగలేదు. వారిపై ప్రజలు తిరుగుబాటు చేసి తిరిగి ప్రజాస్వామ్య ప్రభుత్వం అధికారానికి వచ్చింది. రావడమే తడువుగా తన విరోధులైన వారందరినీ మట్టు పెట్టడానికి ప్రభుత్వం నిశ్చయించింది. అంటే ఈయన ప్రజాస్వామ్య ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉండేవారండి. వచ్చిందంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం పోయి నిరంకుశుల అధికారానికి వచ్చారంట. తర్వాత మళ్ళీ ప్రజలందరూ అండతో మళ్ళీ అది పోయి మళ్ళీ ప్రజాస్వామ్యమే వచ్చింది. వచ్చిన తర్వాత ఎవరైతే దీన్ని వ్యతిరేకంగా ఉన్నారో వాళ్ళందరినీ పని పట్టాలనుకుని వాళ్ళు మొదలు పెట్టారు. ఆ విధంగా దాని దృష్టిలో పడిన ప్రజల విరోధులలో సాక్రటీస్ కూడా ఉన్నాడు. ఎందుకంటే సాక్రటీస్ దాన్ని వ్యతిరేకించేవాడు కాబట్టి ఆయన కూడా విరోధుడు అయ్యాడు. ఈ జోరీగిని వదిలించుకోవాలని ప్రజలు, ప్రభుత్వము కూడా భావించారు. అప్పుడు క్రీస్తు పూర్వం 399లో ఒక రోజున సాక్రటీస్ అలవాటు ప్రకారం బజార్లోకి వచ్చేసరికి అతని మీద ఒక ఆరోపణ జరిగిందంటండి. ఏంటంటే సాక్రటీస్ నేరస్తుడు, మన నగరానికి ఆరాధ్యులైన దేవతలను అతను నిరాకరించడం, కొత్త దేవతలను ఆరాధించడం ఒక నేరం కాగా మన యువతరాన్ని పాడు చేయడం మరొక నేరము. ఎందుకు శిక్ష మరణ శిక్ష అని ఒక వాదన వచ్చిందంటండి. ఎందుకంటే మొత్తం ఆ యువత అంతా కూడా ఈయన వెనకాల తిరుగుతూ ఉండేవారండి. ఈయన ఏదైతే చెప్తున్నారో దానికి బాగా ఇష్టపడేవారు వాళ్ళు. అందుకని ఆయన వెనకాల వెళ్ళేవారు కదా. అందుకు చాలా మందికి ఇష్టం ఉండేది కదా ఈయనంటే. సాక్రటీస్ మీద అభియోగం తీసుకొచ్చిన వాడు అనీటస్. ఇతను ఏథెన్స్ లో కొత్తగా అధికారానికి వచ్చిన ప్రజాస్వామ్య ప్రభుత్వ నాయకుడు. అతని కుమారుడు సాక్రటీస్ శిష్యుడు అంట. అందుకే శిష్యుడు అయిన తర్వాత తండ్రిని ధిక్కరించాడంటండి కొడుకు. అందుకని దాంతో అనీటస్ కు సాక్రటీస్ పట్ల ద్వేషం మరింతగా పెరిగిపోయింది. 500 మంది న్యాయ నిర్ణేతలతో కూడిన న్యాయస్థానంలో సాక్రటీస్ మీద చారిత్రాత్మకమైన విచారణ జరిగిందంట. ప్రభుత్వం తరపున ప్రాసిక్యూషన్ నడిపించిన వాడు మిలేటస్. చివరికి తీర్పు వచ్చిందంటండి. సాక్రటీస్ కు మరణదండన విధించాలి అని 280 మంది, అతడు నిర్దోషని 220 మంది అభిప్రాయపడ్డారంట. మరణశిక్ష ఖాయమైందంట. హెమెలాక్ అనే విషయం త్రాగించడం ద్వారా మరణశిక్ష అమలు చేయాలి అని నిశ్చయించారంటండి. ఈ ఓటింగ్ మీద వ్యాఖ్యానిస్తూ సాక్రటీస్ చాలా కొద్ది తేడాతో న్యాయస్థానం నాకు మరణదండన విధించింది. నేను ఇంకా ఎక్కువ మందే నాకు వ్యతిరేకులని అనుకున్నాను. ఒక్క 30 మంది ఇటుక కట్టి ఓటు వేసి ఉంటే నేను విడుదలై ఉండేవాడిని అని చెప్పారంటండి. ఇక్కడ ఏంటంటే ఏథెన్స్ శాసనం ప్రకారం కావాలంటేనంటండి ఆ మరణదండన పొందిన వాళ్ళు తనకి ఇంకో శిక్ష కోరుకోవడానికి అవకాశం ఉండేదంటండి అప్పట్లో. ఉదాహరణకి సాక్రటీస్ కారాగార శిక్ష కోరుకుని ఉండొచ్చంట, లేకపోతే తగినంత జరిమానా చెల్లించి విడుదలైపోవచ్చంట. కానీ వీటిలో దేన్ని అతడు కోరుకోలేదంటండి. ఇచ్చాపూర్వకంగా మరణశిక్షనే కోరుకున్నాడు. ఎందుకంటే నాకు ప్రభుత్వం మరణశిక్ష చేసింది కదా, దాన్నే నేను అనుభవిస్తానని చెప్పి అని అదే కోరుకున్నారంటండి. న్యాయస్థానంలో సాక్రటీస్ తనకు తాను నిర్దోషిగా సమర్థించుకుంటూ చేసిన సుదీర్ఘ వాదాన్ని ప్లేటో అపాలజీ అనే డైలాగ్ లో గ్రంథస్థం చేశాడు. విచారణ సమయంలో ప్లేటో కూడా ఉన్నాడు కనుక సాక్రటీస్ మరణానంతరం కొన్నాళ్ళకి అది రాశాడు కనుక అపాలజీ చాలా వరకు చారిత్రకంగా వాస్తవమైంది. ప్రత్యామ్నాయ శిక్షలు ఏమీ తనకు సమ్మతం కావు. అంటే ఇక్కడ అండి సాక్రటీస్ ని అభిమానించే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు కదా. ఒక ఆయన అంటే ఒక స్క్రిప్ట్ రాసిచ్చాడంటే ఈయనకి ఏంటంటే అది ఎప్పుడైతే వాదించేటప్పుడు అది పెట్టుకున్నాం అనుకోండి, దాన్ని చదివితే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది ఈయన బయటికి పడడానికి. అది చదవమనిస్తే సాక్రటీస్ నవ్వేశాడంటండి. నేను వాదించుకుంటాను, నాకేమీ వద్దు అని చెప్పేసి ఆయనే వాదించుకున్నాడు. అంటే నేను చెప్పింది కరెక్ట్, నేనేమి ఎవరిని పాడు చేయలేదు. వీళ్ళంతా ఏమంటారంటే ఈ యువతనంతా కూడా పాడు చేసేస్తున్నాడు అంటే ఈయనేం చెప్తారంట, నేను యువతను పాడు చేయట్ల, వాళ్ళు ఇంకా నేను చెప్పిన మాటలకి ఎందుకు అట్రాక్ట్ అవుతున్నారంటే వాళ్ళు ఇంకా స్ట్రాంగ్ గా తయారవుతున్నారు. వాళ్ళు ఇంకా జ్ఞానాన్ని నేర్చుకుంటున్నారు, వాళ్ళు ఇంకా ముందుకెళ్తున్నారు. దాన్ని నేను ఎందుకు వీళ్ళు వ్యతిరేకిస్తున్నారంటే అది దాన్ని కూడా అంటే నేను గవర్నమెంట్ ప్రభుత్వాన్ని నేను దానికి చూడండి, దానికి వ్యతిరేకంగా వెళ్ళను నేను. అదేం చెప్తే దానికి అనుకూలంగానే ఉంటాను. నేనే వాదించుకుంటానని అది తీసుకోలేదంటండి.
ప్రత్యామ్నాయ శిక్షలు ఏవి తనకు సమ్మతం కావు అని చెప్తూ మరణం మంచిదో చెడ్డదో నాకు తెలియదు కానీ జరిమానా చెల్లించడము, కారాగారాన్ని లేకపోతే దేశ బహిష్కారాన్ని కోరుకోవడం నిస్సందేహంగా చెడ్డవి. అంటే అయితే జరిమానా చెల్లించి బయటపడిపోవచ్చు అంటండి. ఈయన దగ్గర డబ్బు లేకపోయినా సరే ఫ్రెండ్స్ ఎవరో అన్నారంటే నేను ఆ డబ్బు అంతా మేము ఇస్తాము, బయటకు వచ్చే జరిమానా చెల్లించే అని చెప్పిన దానికి ఒప్పుకోలేదంటండి. ఒక అతనైతే అన్నాడంటే తెలియకుండా మనం బయటకు వచ్చేద్దాము అంటే పారిపోవడం లాగా చేద్దామని ఒకళ్ళు అంటండి. అంటే దేశ బహిష్కరణ ఉంటుంది, కావాలంటే దేశం వీడిచి వెళ్ళిపోతాను, నాకు మరణం వద్దన్నాం అనుకోండి దానికి కూడా ఒప్పుకుంటుందంటండి ప్రభుత్వం. కానీ అవి ఏమీ ఒప్పుకోలేదంటండి. ఒప్పుకోకుండా నాకు మరణశిక్ష విధించింది కదా, దానికి నేను యాక్సెప్ట్ చేస్తాను నేను అంటండి. దానికి ఒప్పుకున్నారంట ఆయన. దేశ బహిష్కారాన్ని కోరుకోవడం నిస్సందేహంగా చెడ్డది అయినప్పుడు చెడ్డ వాటిని తెలిసి తెలిసి నేను ఎందుకు కోరుకుంటాను అని ప్రశ్నించేవారంట. నేను ఏథెన్స్లో పుట్టి పెరిగి జీవించిన వాడిని, మీరు నేను సహపౌరులము. నా సంగతి మీకు తెలుసు, మీ సంగతి నాకు తెలుసు. ప్రొద్దస్తమానం వాదించే నా స్వభావాన్ని మీరే భరించలేకపోతే ఇక అన్య దేశాల వారు ఎందుకు సహిస్తారు? అంటే చిన్నప్పటి నుంచి అక్కడే పుట్టి పెరిగాను కదా, మీరే నేను వాదిస్తున్నానని చెప్పేసి జైల్లో పెట్టి మరణదండన ఇస్తున్నారు. దేశ బహిష్కరణ కావాలంటే వెళ్ళిపోమని కొంతమంది అడుగుతున్నారు కదా, వాళ్ళతో చెప్తున్నారు అన్నమాట. మీరే భరించలేకపోయారు, నన్ను వేరే దేశం వాళ్ళని ఎలా భరిస్తారు అని. మీరు వెళ్ళగొట్టినట్లే వారు నన్ను వెళ్ళగొడతారు, నేను వయోవృద్ధుణ్ణి. అంటే ఆయన దగ్గర దగ్గర ఆ టైంకి 75 సంవత్సరాలు అలా ఉన్నాయంటండి. ఈ వయసులో నేను ఈ దేశం నుంచి ఇంకో దేశానికి ప్రవాసనే తిరగగలను అని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నిస్తాడంటండి అలా అడిగిన వాళ్ళని. ఈయన ఏదైతే చెప్పారో దానికి చాలా ఇంప్రెస్ అయిపోయండి. వాళ్ళందరూ ఎంత బాధపడ్డారో అనంటండి. ఆయన ఎన్నిసార్లు బతిమలాడినా సరే ఒప్పుకోలేదు ఈయన. ఏదో ఒకటి ఆప్షన్ చూద్దాం మనం బయటకు రావడానికని. పోనీ నోరు మూసుకుని పడి ఉండరాదా అని మీరు అనొచ్చు, కానీ అది నాకు నచ్చదు. సూక్ష్మ పరిశీలనకు గురి కాని జీవితం వృధా కాదా? ఇక్కడ చూడండి, గమనించండి. మన జీవితం ఏదో జీవించడం కాదు, మనం ప్రతి నిమిషము ఏంటి మనం ఎలా ఉన్నామో అని గమనించుకోలేదనుకోండి, ప్రతి నిమిషం వేస్ట్ అయిపోయినట్లే. సాధారణంగా న్యాయస్థానంలో మరణశిక్ష పడిన వారు తమ పిల్లలను హాజరుపరిచి వాళ్లను చూపించి దయాభిక్ష కోరుకుంటారు. కానీ అలాంటి నీచ పద్ధతిని తాను అవలంబించబోనని సోక్రటీస్ అంటాడు. లేకపోతే తానే స్వయంగా ఏడ్చి మొత్తుకుని కాళ్ళ మీద పడి క్షమాపణ కోరుకుని ఉండొచ్చు, కానీ అది తనలాంటి వాడు చేయాల్సిన పని కాదని ఆ పద్ధతిని కూడా తిరస్కరించాడంటండి. ఎందుకంటే నేను చేసిన కరెక్ట్, నేనేం తప్పు చేయలేదు, తప్పు చేయనప్పుడు నేను ఎందుకు వాళ్ళని క్షమాపణ అడగాలి? అలా ఉన్నారండి ఈయన. నా పద్ధతిలో వాదించి మరణించడానికైనా సిద్ధపడతాను, కానీ మీ పద్ధతిలో వాదించి జీవించడానికి అంగీకరించను. అయినా మరణించడానికి మానవులు ఎందుకు భయపడతారో నాకు అర్థం కాదు. మరణశిక్షను తప్పించుకుంటే శాశ్వతంగా జీవించవచ్చు అని వారి ఉద్దేశమా? అంటే మరణం ఈ రోజు కాకపోతే రేపు వస్తుంది. అలాంటప్పుడు దాన్ని వ్యతిరేకించేసి ఎందుకు ఈ రోజు పోట్లాడాలి? నేను ఎందుకు పోరాటం చేయాలి? నేను ఒక దాన్ని బలంగా నమ్మాను, నేను ఏదైతే నమ్మానో అది కరెక్ట్ అని నాకు తెలుసు కాబట్టి నేను దాని మీద ఖచ్చితంగా ఉంటానని చాలా స్ట్రాంగ్ గా ఉన్నారు. అప్పుడు మృత్యువుకు సోక్రటీస్ ఇచ్చిన నిర్వచనం చాలా ఆసక్తికరమైంది. మృత్యువు అంటే చైతన్య రహితమైన శూన్యస్థితి అయినా కావాలి, లేకపోతే మానవాత్మ ఇహలోకం నుంచి పరలోకానికి పయనించడమైనా కావాలి. చైతన్య రహిత స్థితే మృత్యువు అనుకోండి. అంటే అది కలలు రాని గాఢ సుషుప్తి వంటి స్థితి కావచ్చు. మానవుడికి అటువంటి సుషుప్తి ఎప్పుడో కానీ రాదు. సాధారణంగా కలలతో కూడిన కలత నిద్ర పోయే రాత్రులే ఎక్కువ. ఈ రెండింటిలో గాఢ సుషుప్తిని ఎవరైనా కోరుకుంటారు. మృత్యువు అంటే తిరిగి మెలకువ రాని శాశ్వత గాఢ సుషుప్తి. అయితే అంతకంటే కోరదగింది ఏముంది? మొత్తం మీద ఏ విధంగా చూసినా మృత్యువు కోరదగిందే అవుతుంది. అలా కాక మానవాత్మ పరలోకానికి చనిపోవడమే చావు అంటారా? అంటే రెండు ఆప్షన్స్ చెప్తున్నారు అందరూ. ఎందుకు చనిపోవడం, ఎందుకు ఇలా ఈ ఆప్షన్ చూడండి ఆ ఆప్షన్ చూడండి అంటే ఆయన చెప్తున్నారు అనమాట. నేను సుషుప్తి వ్యవస్థను అందరూ కోరుకుంటారు కదా, అలాంటిది నాకు మరణంతో వస్తుంది. అది ఇంకొకటి ఏంటి, ఒకవేళ పరలోకాన్ని వెళ్ళిపోతున్నాం అనుకున్నారు అనుకోండి, అప్పుడు ఆత్మ అనస్వరం అవుతుంది. పరలోకంలో హోమర్, హిసియాద్ ఇంకా ఎందరెందరో మహామహులు ఉంటారు. వాళ్ళతో అనంతంగా వాదిస్తూ గడపడం కంటే కావాల్సింది ఏముంటుంది? మొత్తం మీద ఏ విధంగా చూసినా మృత్యువు కోరదగిందే అవుతుంది అని దాన్ని చక్కగా యాక్సెప్ట్ చేశారు. ఈ విధంగా న్యాయస్థానంలో సోక్రటీస్ వాదన సాగిందంటండి. చివరగా ఇక నిష్క్రమించవలసిన సమయం ఆసన్నమైంది. నేను మరణాభిముఖంగా, మీరు జీవితం వైపుగా, ఈ రెండింటిలో ఏది మంచిదో ఆ దేవుడికే తెలియాలి అని తన వాదాన్ని ముగిస్తాడంటండి. అంటే అక్కడ వాదించుకోవచ్చు ఆయన సొంతంగా. ఆ వాదనలో చివరికి ఇలా ముగించాడు. మరణశిక్షణ పడిన తర్వాత అది వెంటనే అమలు కాలేదు. అప్పుడు మామూలుగా అయితే ఆ రోజు ఒక్కరోజే వాదన జరిగిందంటండి. ఆ రోజు ఆ మరణదండను విధించేయాలి. కానీ ఏంటంటే అప్పుడు గ్రీస్లో ఒక నెలపాటు పరవడి రోజులు అంటండి. అంటే ఒక ఉత్సవం జరుపుకుంటున్నారు, ఒక పండగ రోజులు అనమాట. ఆ నెల రోజులు ఏంటంటే ఎలాంటి రక్తపాతం జరగకూడదు, ఎవరికి మరణశిక్ష అమలు జరపకూడదు. అందుకని సోక్రటీస్ మరణశిక్ష కోసం ఎదురు చూస్తూ ఒక నెల ఆ కారాగారంలో, ఆ జైల్లో గడపాల్సి వచ్చింది. ఆ నెల రోజుల పాటు సోక్రటీస్ స్నేహితులు అతన్ని దేశాంతరం పారిపోవాల్సిందిగా ఎన్నో విధాలా బతిమలాడారంటండి. కానీ వారి సలహాలను అన్నింటినీ ఈయన తిరస్కరించారు. ఈ ఉదంతాన్ని క్రీటో అనే డైలాగ్లో ప్లేటో వివరించారంట. అది అచ్చంగా ఒక నాటకం లాగా నడుస్తుందంటండి. స్థలమేమో అక్కడ జైలు. సమయం తెల్లతెరవారుతుండగా పాత్రదారులు
సోక్రటీసు క్రిటో జైలు అధికారులకు కాపలాదారులకు తాను లంచాలిస్తానని వారు సురక్షితంగా జైలు నుంచి తప్పించుకొనిస్తారని క్రిటో చెప్తాడు. సోక్రటీస్ కనుక శిక్ష ప్రకారం మరణిస్తే తాను ఒక ఉత్తమ స్నేహితుడిని కోల్పోవలసి రావడం అటుంచి జనాపవాదం కూడా భరించాల్సి వస్తుంది అని క్రిటో అంటాడు. సాక్రటీస్కి ఎందరో ధనికులైన స్నేహితులు శ్రేయోభిలాషులు ఉన్నారు కదా, వారు జైలు కాపలా వాళ్ళకి లంచం ఇచ్చి తప్పించగలిగి కూడా డబ్బు ఖర్చుకి వెనకాడి సోక్రటీస్ని చనిపోనిచ్చారు అని జనం నిందిస్తారని, తామెంత చెప్పినా జైలు నుంచి పారిపోవడానికి సాక్రటీస్ ఒప్పుకోలేదంటే జనం నమ్మరని క్రిటో ఎన్నో రకాలుగా చెప్తాడు. అంటే చాలా మంది అందరూ ధనికులే ఉన్నారు కదండి, మమ్మల్ని అందరినీ ఫ్రెండ్స్ ఎందుకు ఏదో లంచాలు ఇచ్చి బయటకు తీసుకొచ్చేయచ్చు కదా, మీరందరూ ఏమి ప్రయత్నం చేయలేదని అందరూ అంటారని ఒప్పించడానికి ట్రై చేశాడు ఆయన సాక్రటీస్ని. కానీ అతని వాదాలన్నింటినీ కూడా సాక్రటీస్ ఒప్పుకోలేదండి. నేను నా జీవితంలో కొన్ని సిద్ధాంతాలకు, కొన్ని నీతి నియమాలకు కట్టుబడి ఉన్నాను, వాటినే ప్రచారం చేశాను, వాటి కారణంగానే నాకు మరణదండ శిక్ష విధించారు. ఇప్పుడు ప్రాణాల మీద తీపుతో నేను శిక్ష నుంచి పారిపోతే నా సిద్ధాంతాలను, నీతి నియమాలను నేనే కాలిదన్నట్లు, దానివల్ల కలిగే అప్రతిష్ట కంటే మరణమే మంచిది కాదా అని సాక్రటీస్ వాదించారంటండి. అప్పుడు ఆ తర్వాత అతడు తన ఉరిశిక్ష విధించిన ఏథెన్స్ నగర పౌరుల తరపున వకాలతా పుచ్చుకుని శిక్షణ నుంచి పారిపోవడం ఏ విధంగా దేశ ద్రోహం అవుతుందో కూడా నిరూపిస్తాడు. ఆ నగరంలో తాను పుట్టి పెరిగాడు, ఆ నగరము, దాని శాసనాలు, ప్రభుత్వము తనను ఇంతవరకు కాపాడిని కనుక ఆ శాసనాలు, ప్రభుత్వం అన్యాయమైనా సరే, అవి తనకు మరణశిక్ష విధించినా సరే వాటిని ధిక్కరించడం దేశద్రోహం అవుతుంది అని చెప్తారు. వ్యక్తి కంటే దేశం గొప్పది అని చెప్తారు. దేశం కోసం వ్యక్తి త్యాగం చేయాలి అంటాడు. సాక్రటీస్ తాను ఎందుకు మరణశిక్ష తప్పించుకోరాదో అంత బలంగా సుదీర్ఘంగా వాదించడంతో క్రిటో ఏం చేయలేక అలా ఉండిపోతాడు. నిజమే, సాక్రటీస్ మరణించవలసిందే అని అంగీకరిస్తాడు. చివరికి ఆ వాదనలో కూడా ఆయనే నగ్గుతాడు. ఆ తర్వాత కథను ఫీడో అనే డైలాగ్ ప్లేటో ఎంతో రసవంతరంగా వివరిస్తాడు. సాక్రటీస్ మరణ సన్నివేశం ఒక గొప్ప కథాకావ్యంలాగా కరుణ రసభరితంగా దానిలో వర్ణించబడింది. ఇది ఫీడో అనే మరొక శిష్యుడు తన మిత్రులకు చెప్తున్నట్లుగా రాసినట్లుంది. అంటే ముందు చెప్పారు కదండి 4 భాగాలుగా రాశాడు ఈయన ప్లేటో అని, అవి ఇప్పుడు వివరిస్తున్నారు. అతడు లేచాడు, క్రీటోతో కలిసి స్నానాల గదిలోకి వెళ్ళాడు. మమ్మల్ని అక్కడే ఉండమన్నాడు. మేము గురు వియోగ దుఃఖాన్ని గురించి మాట్లాడుకుంటూ ఆలోచిస్తూనే ఉన్నాం. అంటే ఈయన గురువు కదండి అందరికీ, ఈయన చనిపోతే ఎలాగాని వీళ్ళంతా బాధపడుతూ ఉన్నారు. అతడు మాకు తండ్రి లాంటి వాడు, అటువంటి వాడిని మేము శాశ్వతంగా కోల్పోబోతున్నాము, మా శేష జీవితాలను అనాథల్లాగా గడపబోతున్నాము అని. సూర్యాస్తమయం సమయం ఆసన్నమవుతోంది. అతడు లోపల చాలాసేపు ఉన్నాడు. బయటకు వచ్చాడు. వీళ్ళని కూర్చోమన్నాడంటండి. ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదంట. ఇంతలో జైలర్ వచ్చాడంట. అతను పక్కన నిలబడి, సాక్రటీస్, ఈ జైలుకి వచ్చిన వాళ్ళందరిలోకి నువ్వు ఉత్తముడివి, ఉదాత్తుడివి, సజ్జనుడివి. సాధారణంగా నేను మరణశిక్ష విధింపబడిన వారి అధికారుల ఆజ్ఞానుసారం విషం తాగాలని కోరినప్పుడు వాళ్ళందరూ నన్ను దూషిస్తారు, తమ కోపమంతా నాపై చూపిస్తారంటే ఎవరైతే వీనికి విషం ఇవ్వాలి కదండి మరణదండన కోసం, అతను చెప్తున్నాడు అనమాట. ఈయన దగ్గరికి విషం తీసుకొచ్చి విషం ఇచ్చే అతను, వాళ్ళందరూ ఎవరైనా విషం ఇచ్చేటప్పుడు ఎవరైనా తిడతారు కదండి, విషం ఇచ్చేసి అంటే చనిపోతున్నామని ఒక ఉక్రోషంలో ఉంటారు కదా, ఎవరైనా సరే నన్ను చూసినప్పుడు నన్ను దూషిస్తారు, ఆ కోపం అంతా నాపై చూపిస్తారు, నువ్వు అలా చేయవని నాకు తెలుసు, నీకు నా మీద ఎలాంటి కోపము లేదని నాకు తెలుసు, నీ శిక్షకు కారణం నేను కాదని ఇతరులు అని నీకు తెలుసు, ఇక నేను వెళ్తాను, జరగాల్సిన దాన్ని విచారరహితంగా అనుభవించడానికి ప్రయత్నించు, నా కర్తవ్యం నీకు తెలిసిందే కదా అని అతడు కన్నీరు ఆపుకోలేక ముఖం పక్కకు తిప్పుకున్నాడు అంటున్నా, ఆయన కూడా కన్నీరు కారుస్తూ. అప్పుడు ఈ సాక్రటీస్ ఏం చెప్పాడు ఆయనతో, నీకు కూడా మేలు కలగాలని కోరుకుంటున్నాను, నువ్వు చెప్పినట్లే చేస్తాను అని వీళ్ళ వైపు తిరిగి ఇలా చెప్పారంట. చూడండి పాపం అతడు ఎంత మంచివాడో, నేను ఈ కారాగృహానికి వచ్చినప్పటి నుంచి అతడు తరచుగా నన్ను చూడడానికి వస్తూనే ఉన్నాడు, ఇప్పుడు చూడండి నా కోసం ఎంత బాధపడుతున్నాడు. కానీ క్రిటో, అతడు చెప్పినట్టు చేయాలి మనం, విషం కనుక సిద్ధమైందంటే పాత్రను తీసుకుమ్మనండి, తయారు కాకపోతే తయారు చేయమని నౌకరుతో చెప్పండి అని చెప్పాడంట. ఇది విని క్రిటో, తొందరే ఉంది, సూర్యుడు ఇంకా పడమటి కొండ మీదే ఉన్నాడు కదా, చాలా మంది మరణశిక్ష పడిన వాళ్ళు బాగా పొద్దుపోయాక కానీ విషం తీసుకోరు, విషం తాగాలి అని ఆజ్ఞాపించిన తర్వాత కూడా శుభ్రంగా తినడము, తాగడము, అన్ని భౌతిక సుఖాలు అనుభవించడం పరిపాటి, అందుచేత తొందరపడద్దు, ఇంకా టైం ఉంది కదా, చీకటి పడేంత వరకు తాగక్కర్లేదు, ఇంకా టైం ఉంది కదా, ఎందుకు కంగారు పడుతున్నావు అని అడుగుతాడంట. కానీ సాక్రటీస్ దానికి కూడా ఒప్పుకోలేదంటండి. నిజమే క్రిటో, కొందరు నువ్వు చెప్పినట్లే చేస్తారు, వారికి అది తగిన పని, ఏంటంటే ఆలస్యం చేసింది కొద్దీ ఏదైనా మేలు జరగవచ్చు, ఏదో ఒక కారణంతో బయటకు వెళ్ళిపోవచ్చు మన ఆలోచనతో ఉంటారు కదా, దాన్ని పొడిగిద్దాం అన్నట్టు, అందుకని అది వాళ్ళ ఆశ. కానీ నా దృష్టిలో నేను తొందరగా విషం పుచ్చుకోవడమే మంచిది, విషపానం ఏ కొద్దిగానో ఆలస్యం చేసినంత మాత్రాన నాకు జరిగే మేలేమీ లేదు, అలాగైనా నా జీవితం అంతమైంది, ఆలస్యం చేస్తే దాన్ని కొద్దిసేపు పొడిగించడం మాత్రమే జరుగుతుంది, అలా చేయడం నాకు హాస్యాస్పదంగా అనిపిస్తుంది, కాబట్టి నేను చెప్పినట్లు చెయ్యి, కాదనుకు అని అంటారంటండి. క్రిటో సరే అని చెప్తాడు. నౌకరికి సైగ చేస్తాడు. నౌకరు లోపలికి వెళ్తాడు. కొంచెం సేపు అయిన తర్వాత ఆ విషపాత్ర తీసుకుని జైలర్తో కలిసి వస్తాడు. సాక్రటీస్ అడుగుతాడు అతన్ని, ఇలాంటివి నువ్వు ఎన్నో చూస్తుంటావు కదా, నేను ఏం చేయాలో చెప్తావా అంటే అతను చెప్తాడు, నీ కాళ్ళు బరువెక్కేంత వరకు నువ్వు అటు ఇటు పచారులు చేయాలి, ఎందుకంటే విషం తీసుకున్న తర్వాత ఆ విషం మొత్తం అంతా బాడీ అంతా స్ప్రెడ్ అవ్వాలి కదా, అటు ఇటు పచారులు చేయాలి,
అప్పుడు అంటే కాళ్ళు ఎప్పుడైతే బరువెక్కినాయో అప్పుడు పడుకోవాలి. అప్పుడు విషం దాని పని అది చేస్తుంది. అలా అంటూ అతడు సాక్రటీస్‌కి ఆ విషం ఉన్న పాత్రను అందిస్తాడు. సాక్రటీస్ ఎలాంటి తొడుకు లేదు, బెణుకు లేదంటండి. విషం అంటే దాన్ని తాగడానికి భయపడతా ఉంటారు కదండీ! అసలు ఎలాంటి జంకు లేకుండానంటండి. అసలు మొఖంలో ఆయన ఎక్స్‌ప్రెషన్స్ కూడా మారలేదంట. మొఖం అలాగే ఎలా ఉందో అలాగే ఉందంటండి. తన అలవాటు కొద్దీ జైలర్ ఏంటి చాలా మందిని చూస్తూ ఉంటారు కదా! ఒళ్ళంతా కళ్ళు చేసుకొని చూస్తున్నాడంటండి. ఆ పాత్ర అందుకుని కొంత ఏ దేవతకైనా నైవేద్యంగా ఇస్తే అని అన్నాడంట. కానీ సాక్రటీస్ మేము సరిగ్గా ఎంత అవసరమో అంతే తయారు చేస్తాము అని చెప్పాడంట అతను. ఓ అలాగా అయితే నేను దేవతలను ప్రార్థిస్తాను. ఇక్కడి నుంచి పరలోకానికి నా యాత్ర సుఖంగా జరిగేటట్లు చేయాల్సిందని కోరతానని నా ప్రార్థనని వాళ్ళు మన్నిస్తారని ఆశిస్తాను అని చెప్తూ ఆ పాత్రను పెదవుల దగ్గరికి ఎత్తి అస్సలు భయం లేకుండా చక్కగా మర్యాదపూర్వకంగా నవ్వుతూ నవ్వుతూ ఆ విషయాన్ని తాగేశారంటండి. అప్పటి వరకు వీళ్ళ దుఃఖాన్ని ఎలాగో ఆపుకున్నారంట. కానీ సోక్రటీస్ ఆ విషయం తాగడం చూడగానే ఇంకా నిగ్రహించుకోలేక ఎంత ఆపుకుందామనుకున్నా సరే ఆగకుండా కన్నీళ్ళు వస్తూ ఉన్నాయంటండి వీళ్ళకి. ముఖం కప్పుకుని ఏడ్చేశారంట. అతడి కోసం కాదు, అలాంటి గొప్ప స్నేహితుడిని కోల్పోతున్న నా దురదృష్టానికి ఏడ్చాను నేనని చెప్తున్నారు. నేను కాదు, క్రీటో కూడా దుఃఖం ఆపుకోలేక లేచి అవతలకి వెళ్ళిపోయాడు. ఇద్దరు ఒకళ్ళ వెనకాల ఒకళ్ళు వెళ్ళిపోయారంటండి. కన్నీళ్ళు ఆగట్లేదు వీళ్ళకి. అపోలో డారస్ అంతసేపు తనలో తాను దుఃఖిస్తున్నాడు. ఇప్పుడు ఒక్కసారిగా పెద్ద పెట్టిగా ఏడ్చాడు. దాంతో మేము బావురుమన్నాం. ఇంకా ఒకళ్ళు ఏడ్చేసరికి మిగిలిన వాళ్ళందరికీ కూడా బాధ బయటకు వచ్చేస్తుంది కదండి. సాక్రటీస్ మాత్రమే నిబ్బరంగా ఉన్నాడంటండి. ఎవరు ఆ ఏడ్చేది ఇదిగో ఇలా ఏడుస్తారని నేను ఆడవాళ్ళందరినీ ముందే పంపించేశాను. అంటే అంతకు ముందే భార్య పిల్లలు కూడా వస్తారని నేను చూడడానికి. బాబు అయితే చాలా చిన్నోడు అంటే తండ్రికి ఇలా అవుతుందన్న విషయం కూడా సరిగ్గా తెలియదు. ఇంకా అంత ఊహ కూడా లేదనమాట. ఆ పరిస్థితిలో ఉన్నాడు. భార్య వచ్చినప్పుడు ఇంక పంపించేస్తాడు. ఎందుకంటే మరి చనిపోయేటప్పుడు వాళ్ళు దుఃఖపడతారు ఎందుకు, వీళ్ళు ధైర్యంగా ఉంటారు కదా అని మిమ్మల్ని ఉండమన్నాను నేను అని. మీరు ఎందుకు ఇలా ఏడుస్తున్నారు, మానవుడు అన్నవాడు నిశ్చల చిత్తుడే, ప్రశాంతంగా మరణించాలని పెద్దలు చెప్పగా విన్నాను. అందుకని ఎవ్వరూ ఏడవద్దు, నిబ్బరంగా ఉండండి, ధైర్యంగా ఉండండి అని చెప్తాడంటండి. చెప్తే వీళ్ళంతా ఇంకప్పుడు సిగ్గుపడి కన్నీళ్ళు ఆపుకున్నారంట. అటు ఇటు పచారులు చేశాడంటండి. కాళ్ళు బరువెక్కినట్టున్నాయి, ఇంక నడవలేక జైలర్ చెప్పినట్టే పడుకుని ఉంటారండి. అతనికి విషం ఇచ్చిన వ్యక్తి ఉండుండి ఆయన పాదాలకేసి కాళ్ళకేసి చూస్తున్నాడంట. కాసేపు అయిన తర్వాత ఆ పాదాన్ని గట్టిగా నొక్కాడు. నొప్పి తెలుస్తుందా అని అడిగాడంట. లేదు అని సోక్రటీస్ సమాధానం చెప్పారంటండి. తర్వాత కాళ్ళు నొక్కాడంట. అలా క్రమక్రమంగా పైన కొంచెం కొంచెం నొక్కుతూ ఉన్నప్పుడు ఆ కాళ్ళు చల్లగా అయిపోయి కొయ్యబారుతున్నట్లుగా చెప్పాడంట. అప్పుడు సోక్రటీస్ తన కాళ్ళని తానే నొక్కుకున్నాడు. విషం గుండె దగ్గరకు చేరడంతో అంతా అయిపోతుంది అన్నాడు. గజ్జెల వరకు అతని ఒళ్ళు చల్లబడింది. అప్పటి వరకు అతడు తన ముఖం కప్పుకుని ఉన్నాడు. మరొక నిమిషానికి అతడు కొద్దిగా కదిలినట్టు చప్పుడైంది. నౌకరు అతని ముఖంపై ముసుగు తొలగించాడు. కళ్ళు తెరిచున్నాయి. క్రీటో అతని కనురెప్పలు నోరు మూసేశాడు. మన స్నేహితుడు ఆ విధంగా అస్తమించాడు. అంతటి మహాజ్ఞానిని, న్యాయ నిరతుడిని, ఉత్తమ వ్యక్తిని మరొకడిని నేనెప్పుడూ చూడలేదని చెప్తున్నారు ఆయన. సోక్రటీస్ తన సిద్ధాంతాలను గ్రంథస్థం చేయలేదు. ఎంతసేపు ఎదుటివాడితో వాగ్వాదం వేసుకోవడమే తప్ప తన వాదాన్ని భావి తరాల కోసం వ్రాసిపెట్టిపోలేదు. ఇంతకు ముందే చెప్పినట్లుగా ఆ పని చేసిన వాడు అతని ప్రియ శిష్యుడు ప్లేటో. ఇటీవల రామకృష్ణ పరమహంస, స్వామి వివేకానంద గురు శిష్యుల సంబంధం ఎలాంటిదో ఆనాటి సోక్రటీసు ప్లేటోల మధ్య ఉన్న గురు శిష్య సంబంధం అలాంటిది. రామకృష్ణునికి శిష్యులు అనేక మంది ఉన్నారు. అందరిలోకి అగ్రగణ్యుడు వివేకానందుడు. అతడు విద్యాధికుడు, పాశ్చాత్య విజ్ఞానాన్ని అవపోసన చేసిన మేధావి. అతి సాధారణంగా నిరాడంబరంగా కనిపించే రామకృష్ణుని అసాధారణ వ్యక్తిత్వానికి అతడు ముగ్ధుడై, శిష్యుడై, ఆరాధకుడై, చివరికి తన గురువు ఉపదేశాలకు ప్రధాన పరిచారకుడయ్యాడు. రామకృష్ణుని వేదాంత ఉపదేశాలను విస్తరించి ఆధునిక పరిభాషలో ఆధునిక పాఠకుల కోసం వివేకానందుడు గ్రంథస్థం చేశాడు. ప్లేటో కూడా అంతే. సోక్రటీస్కి ఎంతో మంది శిష్యులు. అందరిలోకి అగ్రగణ్యుడు ప్లేటో. అతడు శిష్యుడే కాదు, ఆరాధకుడు, ప్రచారకుడు కూడా. సోక్రటీస్ ఒక మహా వ్యక్తిగానే కాకుండా మహాతాత్వికుడుగా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోవడానికి ఏకైక కారకుడు ప్లేటో. అయితే ఒక్క విషయం ఇక్కడ చెప్పాలి. సోక్రటీస్ను ప్రధాన పాత్రగా తీసుకుని ప్లేటో డైలాగ్స్ అనే తాత్విక రచనలు చేశాడు. సోక్రటీస్లో బీజప్రాయంగా ఉన్న తాత్విక సిద్ధాంతాలను ఆ డైలాగ్స్ లో అతడు విపులీకరించాడు. కానీ ఇంకొక విషయం కూడా చెప్పాలి. సోక్రటీస్ ప్రధానంగా నైతికవాది. అంటే నీతికి, సత్ప్రవర్తనకు, మానవుని శ్రేయస్సుకు సోక్రటీస్ అధిక ప్రాధాన్యం ఇచ్చాడు. సోక్రటీస్ జీవితం ముగిసింది, కానీ ఆయన ఆలోచనలు, ఆయన బోధలు మాత్రం ఈ రోజు కూడా మన జీవితాలకు ప్రశ్నలు వేస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ఒకసారి ఆయన బోధనలు గుర్తు చేసుకుందాము. పరీక్షించని, విశ్లేషించని జీవితం జీవించడానికి అర్హమైనది కాదు. మన జీవితాన్ని మనమే ప్రశ్నించుకుంటూ, ఆత్మ విమర్శ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే ముందు నిన్ను నువ్వు ప్రశ్నించడం నేర్చుకో. ఆశ్చర్యం నుంచే జ్ఞానం మొదలవుతుంది. ఒక మనిషి వ్యక్తిత్వాన్ని నిర్ణయించేది అతని మాటలు కాదు, అతని పనులే. సంతోషానికి మూలం ఎక్కువ సంపాదించడం కాదు, ఉన్నదానితో ఆనందించడము. నిజమైన సంపద అనేది ఆర్జించిన దానిలో కాదు, నేర్చుకున్న జ్ఞానంలో ఉంది. కాస్త దయతో ఉండండి. మీకు ఎదురైన ప్రతి వ్యక్తి తన జీవితంలో ఎన్నో మౌన పోరాటాలు చేసి ఉంటాడు. అందుకని
ఎదుటి వ్యక్తి కోణంలోంచి చూస్తూ అర్థం చేసుకోండి. ఇలా సోక్రటీస్ ఎన్నో బోధనలు చేశారు. మనం కూడా ప్రతిరోజు మనల్ని మనం ప్రశ్నించుకుంటూ, ఆత్మ విమర్శ చేసుకుంటూ, దయతో నిజాయితీగా జీవిస్తూ మన ఆత్మోన్నతి దిశగా ప్రయాణిద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.